వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం. నల్గొండ టౌన్లో మనకి 11/04/2025 రోజు రాత్రి అందాజా 10:20 నుంచి 10:45 టైంలో మనకి మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ ఈ లొకేషన్లో దీని ఓనర్ సురేష్ గడపాటి సురేష్ది మనకి మర్డర్ రిపోర్ట్ అయిందండి. ఈ మర్డర్ ఆ టైంకి ఆ 20-25 మినిట్స్లో ఇద్దరు వ్యక్తులు అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఒక ఫోటో ప్రింట్అవుట్ కావాలి అని చెప్పేసి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అతను ఆ పెన్ డ్రైవ్ నుంచి ఆ ఫోటో తీసి ప్రింట్అవుట్ చేసే సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ టైంలో వెనక నుంచి బ్యాక్ నుంచి వచ్చి స్టాబింగ్ చేసి 18 టైమ్స్ స్టాబ్ చేసి గొంతు కోసి చంపడం జరిగింది. అయితే దీనికి మనకి అఫెన్స్ రిపోర్ట్ అవ్వగానే ఎమ్మటే మన డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఒక 3 ప్రత్యేక బృందాలు మనం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఈ కేసుకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన డిసీజ్డ్ సురేష్కి దెర్ ఈజ్ వన్ బ్రదర్ బై ద నేమ్ నరేష్. అతను ఈజ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. ఈ నరేష్ 2017లో హీ విల్ గెట్ మ్యారీడ్ టు ఉమా మహేశ్వరి. షీ ఈజ్ అక్యూజ్డ్ A4 మన కేసులో. 2017లో పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉన్న తర్వాత మళ్ళా విభేదాల వల్ల వాళ్ళు విడిపోతారు. విడిపోయిన తర్వాత వాళ్ళు కలిసి ఉండరు. ఈ A4 వాళ్ళ తండ్రి A1 మదారి వెంకటయ్య, ఇతను రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఇతను విడిపోయిన తర్వాత వీళ్ళు డివోర్స్ తీసుకోరు. ఆ కొట్లాటలు అనేవి అట్లానే కంటిన్యూ అయిన తర్వాత ఈ అక్యూజ్డ్ మెయిన్ వాళ్ళ ఫాదర్, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ A1, ఈ అమ్మాయి A4. ఈ నరేష్ అంటే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడని చెప్పేసి స్పై చేయనికి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి హెడ్ అయిన CK కుమార్ని హైర్ చేస్తారు. అంటే అతను ఏం చేస్తున్నాడు, ఎందుకు అతనికి ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు డిసెంబర్ 2023లో హైర్ చేసిన తర్వాత అతను 10 నెలలు వెంటబడి మొత్తం చూసిన తర్వాత ఈ సురేష్కి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో అతను కలిసి ఉంటున్నాడు. వాళ్ళకు పిల్ల పుట్టింది. అతను చేసే పనులన్నీ కూడా వాళ్ళ అన్న అంటే ఇప్పుడు మన డిసీజ్డ్ ఇక్కడ సురేష్ ఎంకరేజ్ చేస్తున్నాడని చెప్పేసి వీళ్ళకు చెప్తే అప్పుడు A1 ఇంకా A4 అంటే ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అన్న సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సురేష్ని మనం చంపాలి అని చెప్పేసి అప్పుడు ప్లాన్ వేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఇంకో కోణం ఏంటంటే సురేష్ బిలాంగ్స్ టు SC కమ్యూనిటీ. ఇక్కడ A2 అండ్ A3 మన ఈ CK కుమార్ అండ్ వాళ్ళ రిలేటివ్ బిలాంగ్ టు పద్మశాలి కమ్యూనిటీ. సో ఈ పద్మశాలి కమ్యూనిటీకి మనము కొంతవరకు వివక్ష కూడా ఉంది కాబట్టి నేను ఎట్లా చంపనంలో మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి 15 lakhsకి సుపారీ మాట్లాడతారు A1 అండ్ A4. సుపారీ మాట్లాడి అందులో A3 అంటే మన A2 వాళ్ళ రిలేటివ్కి 3 lakhs, then 12 lakhs. ఇప్పుడు అక్టోబర్లో మాట్లాడిన తర్వాత వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి రెకీ చేసుకుంటూ ఉంటారు. 1 month బ్యాక్ నుంచి ఈ ఫోటో ల్యాబ్ దగ్గర రెగ్యులర్గా రావడము, అక్కడ చుట్టుపక్కల ఫోటోలు తీసుకోవడము, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు పనిచేస్తారో చూడడము, ఈ సురేష్ ఏ టైంలో ఒక్కడే ఉంటాడు, లైట్స్ ఎప్పుడు బంద్ చేస్తాడు, షాప్ ఎప్పుడు బంద్ చేస్తాడు, ఎక్కువ ఎవరితో ఫోన్లో మాట్లాడడము, ఇవన్నీ వాళ్ళ టీం ద్వారా ఎవరికి చెప్పకుండా వీళ్ళు A2 ఇంకా A3 రెకీ చేసిన తర్వాత వీళ్ళు చాలా పక్కాగా ప్లాన్ వేసి ఆ రోజు హైదరాబాద్ నుంచి మర్డర్ చేయడం జరిగింది. ఇది కూడా ప్లానింగ్లో కూడా కంపల్సరీగా పోలీసు వాళ్ళకి ఎట్టి పరిస్థితులు దొరకొద్దు అని చెప్పేసి తప్పుదారి పట్టేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి నార్కెట్పల్లి చెరువుగట్టు దాకా జెన్ కార్లో వస్తారు. కార్లో వచ్చిన తర్వాత మళ్ళీ జెన్ కార్ అక్కడ వదిలేసి A3 వాళ్ళ ఆ బైక్ తీసుకొని నార్కెట్పల్లి నుంచి చెర్లపల్లి వస్తారు. మళ్ళీ చెర్లపల్లిలో ఆ బైక్ వదిలేసి చెర్లపల్లి నుంచి రాత్రి ఫోటో స్టూడియో దాకా ఆటోలో వస్తారు. ఆటోలో వచ్చిన తర్వాత వాళ్ళని ఈ సురేష్ని చంపిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎలా పోవాలని వాళ్ళు 2 days ముందే ఒక పర్సన్ అంటే వీళ్ళ అటెండర్ ద్వారా శివ అనే అటెండర్ ద్వారా 2 days ముందే బైక్ ప్లాన్ చేస్తారు అక్కడ. సో మర్డర్ చేసిన తర్వాత ఆ 2 days ముందే పెట్టిన బైక్లో ఆ బైక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి చెర్లపల్లి వరకు బైక్లో వెళ్తారు. బైక్లో వెళ్ళి అక్కడ వదిలేసిన A3 వాళ్ళ బైక్ తీసుకొని అక్కడ బట్టలు మార్చుకొని అవన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ
చెరువుగట్టుకు వెళ్ళేసి ఆ కార్ తీసుకొని మళ్ళీ కార్ నుంచి వయా అమ్మనబోలు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు. అయితే మర్డర్ చేసే టైంలో కూడా వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు, ఇద్దరు క్యాప్స్ వేసుకుంటారు, గ్లవ్స్ కూడా వేసుకుంటారు. సో పోలీస్ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకొద్దు అని చెప్పేసి ఫోన్స్ కూడా వాడరు. తప్పుదారి పట్టేనికి 3 వెహికల్స్ మారుస్తారు. ఆ వెహికల్స్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఫేస్ కూడా ఎక్కడ ఐడెంటిఫై కాకుండా మాస్క్లు వేసుకుంటారు. అక్కడ ఉన్న డీవీఆర్ అంటే సీసీటీవీ కెమెరాకి సంబంధించిన రికార్డింగ్ అనుకొని డీవీఆర్ అనుకొని అక్కడ ఉన్న రౌటర్ని కూడా తీసుకొని వెళ్తారు. సో వీళ్ళు అమ్మనబోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మూసీ నదిలో ఈ వాళ్ళు మార్చుకున్న బట్టలు ఈ డీవీఆర్ అన్నీ కూడా అక్కడ పడేసి వాళ్ళు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు. అది ఇదంతా దృశ్యం సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించాలని చేస్తున్నారు, అట్లానే చేస్తున్నారు. దీనికి ఇంకోటి ఏంటంటే ఆ పెన్ డ్రైవ్లో ఇచ్చిన ఫోటో కూడా అసలు ఎక్కడ కూడా సంబంధం లేని ఫోటో ఇచ్చి ఆ ఫోటో మీద పోలీసు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అటు కాసేపు వెళ్తారని చెప్పేసి ఆ ఫోటో కూడా అతను స్పై చేసిన దాంట్లో ఏదో ఒక కేసులో ఒక తప్పుడు ఫోటో ఇచ్చేసి అసలు ఈ కేసుకి సంబంధం లేని ఫోటో ఇచ్చేసి ఆ ఫోటోది ప్రింట్అవుట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మిస్లీడ్ చేయడానికి చేస్తారు. బట్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, మన ఎస్ఐ రూరల్ గారు, ఎస్ఐ తిప్పర్తి, ఎస్ఐ కనగల్ అందరూ కూడా ప్రాపర్గా వర్కౌట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా A1 ఇంకా A4ని మనం ఇవాళ హైదరాబాద్ పికప్ చేయడం జరిగింది. ఇంకా A3 ఇంకా A2ని మన నార్కెట్పల్లిలో పికప్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనము ఒక మారుతి జెన్ కార్, ఒక 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది, ఒక 6 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ మనము రిమాండ్ పంపుతున్నాము. రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా వీళ్ళు ఇంకా డీటెయిల్గా ఎట్లా ప్లాన్ చేసారో కూడా మేము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వర్కౌట్ చేస్తాం. సో గతంలో ఎవరి మీద కూడా ఏం కేసులు లేవండి. అయితే A2 ఈజ్ నేవీలో పనిచేసినాడు గతంలో. అతను పనిచేసిన తర్వాత డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.